ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నేను ఆ క్యాస్ట్ అని చెప్పలేను, కానీ ఆయన ఒక సమర్థవంతుడు, నేను అసమర్థవంతుడు అని నాకు ఏదనేది చెప్పేదానికి నాకు ఇది లేదు. కాబట్టి ఏదేమైనా నాకు అన్యాయంగా ఈరోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పి నేను మీరేం అన్యాయంగా చేశారంటున్నారు. వాళ్ళేమో ప్రేమ ఉంది జయరాం మీద, 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగించాం, అందరినీ తీసేసిన కూడా నీ పక్కన శంకర్ నారాయణ 2.5 ఏళ్ళకే తీశారు, కానీ మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచారు. నా పైన ప్రేమగానే అనుకోవచ్చు. ప్రేమ అనురాగాలు అన్నీ కూడా ఉన్నా కూడా అయినా ఏదేమైనా కూడా ఆ ప్రేమ ఎందుకంటే నేను ఒక కరడుగట్టిన తీవ్రవాదిలాగా పనిచేసిన పార్టీకి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే పనిచేసినాను కూడా. కాబట్టి అన్ని విధాలుగా నాకు అనుభవించాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది. కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను. ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నేను ఆ క్యాస్ట్ అని చెప్పలేను, కానీ ఆయన ఒక సమర్థవంతుడు, నేను అసమర్థవంతుడు అని నాకు ఏదనేది చెప్పేదానికి నాకు ఇది లేదు. కాబట్టి ఏదేమైనా నాకు అన్యాయంగా ఈరోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పి నేను మీరేం అన్యాయంగా చేశారంటున్నారు. వాళ్ళేమో ప్రేమ ఉంది జయరాం మీద, 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగించాం, అందరినీ తీసేసిన కూడా నీ పక్కన శంకర్ నారాయణ 2.5 ఏళ్ళకే తీశారు, కానీ మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచారు. నా పైన ప్రేమగానే అనుకోవచ్చు. ప్రేమ అనురాగాలు అన్నీ కూడా ఉన్నా కూడా అయినా ఏదేమైనా కూడా ఆ ప్రేమ ఎందుకంటే నేను ఒక కరడుగట్టిన తీవ్రవాదిలాగా పనిచేసిన పార్టీకి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే పనిచేసినాను కూడా. కాబట్టి అన్ని విధాలుగా నాకు అనుభవించాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది. కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను.